లాకోసమైడ్ ఒక ఆధునిక యాంటీసీజర్ మెడిసిన్. అందరికీ నమస్కారం. నా ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు లాకోసమైడ్ ఒక కొత్త మెడిసిన్. యాంటీసీజర్కి ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎవరికి ఇది యూజ్ అవుతుంది అని తెలుసుకుంటాం. మీరు మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా ఈ మెడిసిన్ యూజ్ చేస్తుంటే దాని గురించి తెలుసుకునేది చాలా ముఖ్యమైనది. ఈ మెడిసిన్ అంటే ఏమి, ఎట్లా పనిచేస్తుంది, ఎవరిలో అది యూజ్ చేస్తాం తెలుసుకుంటాం రండి. లాకోసమైడ్ పాత యాంటీసీజర్ మెడిసిన్కి మిగిలై ఇది స్మార్ట్గా పనిచేస్తుంది. బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఎక్కువ యాక్టివ్ అయ్యి సీజర్ అవుతూ ఉంటే ఈ మెడిసిన్ దాన్ని కామ్ చేసి శాంతపరం చేయించి సీజర్ అయిన ఛాన్సెస్ని తగ్గిస్తుంది. ఈ మెడిసిన్ ట్యాబ్లెట్, సిరప్ లాగా దొరుకుతాయి. ఇది వదిలేసి హాస్పిటల్లో ఇంజెక్షన్ లాగాను దొరుకుతాయి. ఈ మెడిసిన్ హాస్పిటల్లో ఇంజెక్షన్ ఎమర్జెన్సీకి చాలా యూజ్ అవుతుంది. ఈ మెడిసిన్ భోజనం ముందు భోజనం తర్వాతను తీసుకోవచ్చు. ప్రతిరోజు ఒకే టైంకి తీసుకోండి. దానివల్ల మీరు మర్చిపోయే ఛాన్సెస్ చాలా తగ్గుతుంది. ఇది వదిలేసి ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు వేరే ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే మీ డాక్టర్తో సంపర్కం చేసి డిస్కస్ చేసేది చాలా ముఖ్యం ఉంది. ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు అందరికీ ఏమంటే క్వశ్చన్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా అని డౌట్స్ వస్తాయి. అన్ని మెడిసిన్స్కు దుష్పరిణామాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కూడా. ఈ మెడిసిన్తో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది. అయితే దీని గురించి కొన్ని తెలుసుకుంటాం. ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు తలనొప్పి, తలభారం వచ్చేది, ఎక్కువ నిద్ర వచ్చేది కావచ్చు. ఇది వదిలేసి కొందరిలో లివర్ ఫంక్షన్ మానిటర్ చేయాలి. అది వదిలేసి గుండె ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఈసీజీ చేసుకొని హార్ట్ రిథమ్ అంతా నార్మల్ ఉందో చెక్ చేసి తర్వాత యూజ్ చేయాలి. ఎలా అంటే కొన్ని మందిలో ఇది హార్ట్ రిథమ్ని అంటే హార్ట్ బీట్ని డిస్టర్బ్ చేయొచ్చు. దానివల్ల మీ డాక్టర్తో సంపర్కం చేసి డిస్కస్ చేసి తర్వాత ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. ఇది వదిలేసి ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు వేరే ఏమైనా హార్ట్ మెడిసిన్ తీసుకుంటుంటేనో డాక్టర్తో మాట్లాడేది చాలా ముఖ్యం ఉంది. గర్భవతుల్లో తర్వాత తల్లి పాలిస్తుంటే ఈ మెడిసిన్ అవాయిడ్ చేసేది మంచిది. అయితే మీ డాక్టర్తో డిస్కస్ చేసి తర్వాత యూజ్ చేయండి. కాబట్టి మొత్తానికి చెప్పాలంటే ఈ మెడిసిన్ కొంచెం క్వైట్ సేఫ్, మంచి మెడిసిన్. ఇది యూజ్ చేసేది కరెక్ట్ అడ్వైస్ తీసుకుని చేస్తే చాలా మంచి పని చేస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరేమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో వేయండి. నేను దానికి సమాధానం ఇచ్చేకి ట్రై చేస్తాను. నమస్కారం.